ఈ కథ ఒక అబ్బాయిది. అతని పేరు పి. అతను పుట్టిందే ఒక భయంకరమైన తుఫాన్ రాత్రి. బహుశా ఆ తుఫానే అతని జీవితాన్ని కూడా రాసేసిందేమో. ఎందుకంటే అతని జీవితంలో మొదట్నుంచి చివరిదాకా ఉన్నది ఒకే ఒక్క విషయం. అదే కష్టం. ఏళ్లు గడిచాయి, కాని పి జీవితంలో ఏమీ మారలేదు. ఆ కష్టం అచ్చం నీడలా అతన్ని వెంటాడుతూనే ఉంది. అదే అతని ప్రపంచమైపోయింది. అదే అతని మౌనానికి కారణమైంది. అసలు పి ఎందుకు అంత మౌనంగా ఉండేవాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం అతని చిన్నప్పటికి వెళ్ళాలి. ఓ చిన్న ఇల్లు. కాని అక్కడే అతను జీవితంలో అతిపెద్ద పాఠాలు నేర్చుకున్నాడు. అది కూడా తన తల్లిదండ్రుల త్యాగాలను చూస్తూ. ఆ ఇల్లు ఎలా ఉండేదంటే, గోడలకు పగుళ్ళు. వర్షమొస్తే చాలు పైకప్పు కారుతుంది. తండ్రేమో ఎంత కష్టపడ్డా చేతికొచ్చేది కొంచెమే. తల్లేమో ఉన్నదాంట్లోనే సర్దుకుపోవడం. ఇదంతా ఆ చిన్న పిల్లాడు చూస్తూనే ఉన్నాడు. కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంట్లో ఎలాగైతే మౌనంగా ఉండేవాడో పి స్కూల్లో కూడా అంతే. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అతని మౌనాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. పైగా అదే అతని ఎగతాళికి కారణమైంది. వాడు స్లో, వాడు వేస్ట్, వాడేం చెయ్యలేడు. ఇవి పి గురించి అతని క్లాస్మేట్స్ అనే మాటలు. ఎప్పుడూ వెనక బెంచ్లో ఒక్కడే కూర్చుంటాడు కదా, అందరికీ ఆటబొమ్మైపోయాడు. ఎంత అవమానించినా, ఎంత ఎగతాళి చేసినా పి మౌనంగానే ఉండేవాడు. వాళ్ల నవ్వుల మధ్య అతని మౌనం ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఒకరోజు క్లాస్లో టీచర్ ఒక కష్టమైన ప్రశ్న అడిగారు. క్లాస్ అంతా సైలెంట్. ఎవ్వరికీ సమాధానం తెలీదు. కాని ఒక్కరికి తప్ప. అవును, పీకి ఆన్సర్ తెలుసు. అయినా అతను చెయ్యతలేదు. తన సమయం ఇంకా రాలేదని అనుకున్నాడేమో బహుశా. ఇక లంచ్ టైం. అందరూ గ్రూపులుగా కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటూ తింటున్నారు. కాని ఒక మూలన మాత్రం పి ఒక్కడే తన చిన్న బాక్స్లో తెచ్చుకున్నది తింటున్నాడు. చుట్టూ ఎంత గోల ఉన్నా అతను మాత్రం తన లోకంలో తనున్నాడు. అతను తెచ్చుకున్న కొంచెం ఫుడ్ చూసి ఒకడంటాడు, బ్రో డైట్లో ఉన్నావా అని. వెంటనే ఇంకొకడందుకుని, లేదా డబ్బులు లేక ఉపవాసం ఉన్నావా అని అంటాడు. ఆ మాటలు ఎంత గుచ్చుకున్నా పి ఏమీ మాట్లాడలేదు. సైలెంట్గా తన భోజనం పూర్తి చేశాడు. అతని ఆ మౌనం వెనక ఎంత బాధ ఉందో ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని అదే రోజు సాయంత్రం కథ మొత్తం మారిపోయింది. టీచర్ ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. క్లాస్లో ఒక్కసారిగా టెన్షన్. కాని ఆ క్షణం పి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అందర్లోనూ ఒకటే టెన్షన్. క్లాస్ టాపర్ ఎవరు? అప్పుడు టీచర్ అనౌన్స్ చేశారు, ఫస్ట్ ర్యాంక్ పి. అంతే, క్లాస్ మొత్తం షాక్. ఎవరైతే అతన్ని ఎగతాళి చేశారో వాళ్ల మొహాలు మాడిపోయాయి. క్లాస్ అంతా నిశ్శబ్దం. కాని ఈసారి భయంతో, ఆశ్చర్యంతో. ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ టీచర్ అన్నారు, మౌనంగా ఉన్నవాడు బలహీనుడు కాదు, మాట్లాడకపోతే ఏమీ తెలియదని కాదు. ఆ మాటలు పీకి సపోర్ట్గానే కాదు, క్లాస్ మొత్తానికి ఒక గుణపాఠంలా ఉన్నాయి. అయినా సరే ఒక స్టూడెంట్కి మాత్రం ఇది నచ్చలేదు. అసూయతో పీ దగ్గరకొచ్చాడు. వచ్చి ఎగతాళిగా అంటున్నాడు, అదృష్టం కొద్దీ వచ్చిందేమోలే మార్కులు అని. అప్పుడు జరిగింది ఎవ్వరూ ఊహించనిది. పీ మొదటిసారి మాట్లాడాడు. అతని గొంతు చాలా నెమ్మదిగా ఉంది. కాని అందులో ఒక ధైర్యం, ఒక గట్టితనం ఉన్నాయి. అతనన్నాడు, ఊహలతో మార్కులు రావు. నా మౌనం నా బలహీనత కాదు, అది నా సన్నాహం. ఆ ఒక్క మాటతో అందరికీ అర్థమైంది, పి ఒక బలహీనుడు కాదు, ఒక యోధుడు అని. అతని మౌనం బలహీనత కాదు, అది అతని బలం, అతని ఆయుధం. స్కూల్లో తన గొంతును కనుగొన్నాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అదే రోజు రాత్రి ఇంట్లో ఒక కొత్త రహస్యం అతని కోసం ఎదురుచూస్తోంది. అతని జీవిత ప్రయాణంలో మరో మలుపు. ఇంట్లో పాత అల్మారా సర్దుతుంటే ఒక చిన్న పెట్టె కనపడింది. దానిమీద ఏదో వింత గుర్తుంది. ఏంటది? ఆ గుర్తు పీని ఏదో తెలియని విధంగా ఆకర్షించింది. లోపల ఏముందో చూడాలన్న కుతూహలం ఆగలేదు. సరిగ్గా ఆ పెట్టెను తెరవబోతుండగా వెనకనుంచి వాళ్లమ్మ గొంతు వినిపించింది. ఆ గొంతులో ఆందోళన, భయం స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆమె అంది, అది తెరవకూడదు. పి వెంటనే అడిగాడు, ఎందుకమ్మా అని. కాని సమాధానం లేదు. మళ్ళీ మౌనమే. వాళ్ళమ్మ కళ్లల్లో ఏదో తెలియని భయం.
ఆమె ఇంకేమీ మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. ఆ చీకటిలో ఆ రహస్యం ఇంకా పెద్దదిగా అనిపించింది. అసలు ఆ పెట్టెలో ఏముంది? వాళ్ళమ్మ ఎందుకంత భయపడుతోంది? పీ జీవితం మనం అనుకుంటున్నట్టు కష్టాలతో నిండిన కథేనా, లేక దాని వెనుక ఇంకేదైనా ఊహించని రహస్యం దాగియుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మనం ఎదురుచూడాల్సిందే. ఎందుకంటే పీ ప్రయాణం ఇప్పుడే అసలు మొదలైంది.